నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా స్తోత్రము 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 తండ్రి నిత్య నివాసివైన మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి అయా మా పాపముల చేత మా దోషముల చేత మేము సచ్చిన వారై ఉండగా ప్రభా ఇదిగన తండ్రి నీ శిలువ త్యాగములతో మమ్మల్ని బ్రతికించిన మహనీయుడా స్తోత్రం 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 స్తోత్రము తండ్రి అయా ఇదిగన తండ్రి ప్రభా ఎంతేనమో తండ్రి పండుగల కాదర చేదర మేము చేసిన పాపములన్నిటినీ క్షమించినయా మా దోషములు క్షమించినయా మా పవిత్రతను అంతటిని తొలగించినయా స్తోత్రములయ్యా జ్ఞానానికి విరోధకమైన క్రియమాలో ఏ దేశం ఉంటే ప్రభా ఏ క్షణమే ప్రభా ఈ క్షణమే ప్రభా ఇదిగన తండ్రి నా ఆచరణనే క్రీస్తు నామమున తొలగును గాక నా ఆచరణనే క్రీస్తు నామమున సమస్త పాపముల తొలగిపోవును గాక నా ఆచరణనే క్రీస్తు నామమున ప్రతి ఒక్క పాపము విడుదల కలుగును గాక ప్రతి ఒక్క బిడ్డలకు దోషము విడిపింపబడును గాక ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో యేసు నామమున విడుదల కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మా వాంఛననే మనతో ఉండే సహాయం చేసిన ప్రతి ఒక్కరు మీరు చేసిన పాపములు మీరు చేసిన దోషములు ఎండుగల కాందర చేదర చేసిన ప్రతి ఒక్క పాపములు ఒక్కొక్కరిని విడిచిపెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన వాంఛనను మనం క్షమించడానికి సంసిద్ధుడై మనతో ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా వాటి ఒప్పుకొని విడిచిపెట్టుకోండి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు మీలో ఉండి మీకు సహాయం చేయబోతున్నాడు మీ యొక్క మీ యొక్క అపవిత్రతను యేసు నామమున కొట్టివేయబడుతుంది అగ్ని వలె దహించు అగ్ని వలె యోధా గోత్రపు సింహము వలె మన వాంఛకు వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పాపములు ఒప్పుకోండి మీ యొక్క దోషములు ఒప్పుకోండి నిత్యము కూడా మనకు ఆత్మ ప్రార్థన వైపు కనులెత్తి మన వైపు తిరుగుతున్న దేవునికి మొరపెట్టండి మీ పాపములను ఒప్పుకోండి క్షణమున దేవుడేగా మీకు మిమ్మల్ని మీరు అనిపిస్తున్న శోధనలే మీ బిడ్డలతో అనిపిస్తున్న శోధనలే యేసు నామమున కొట్టివేయబోతున్నాడు యేసు నామమున మీ కుమారులతో మీరు అనిపిస్తున్న వ్యాధులనంతా కూడా తీసివేయబోతున్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తనే ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు ఇదిగో నీ హృదయాంతరంగల వ్యాధులను కొట్టివేయడానికి నీ అంతకు వచ్చి ఉన్నాడు గమనించు దేవుని యొక్క విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడవచ్చిన తండ్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తల్లి నీతోనే విజ్ఞాపన చేస్తున్నది మనము ఆలకించబోతున్నాడు తల్లి స్తోత్రము 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 తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి ఒక్కొక్క బిడ్డను దర్శించినయ్యా ఇదిగో నా తండ్రి వారి భర్తల కొరకు నా తండ్రి విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన ఆలకించిన నేను ఆ తాగిడికి బానిసైపోయి ప్రభా నేను ఆ లోకానుసరమైన స్త్రీల ప్రభ నడుస్తూ ప్రభా నేను వ్యభిచారానికి ద్రాక్షకి ప్రభా తండ్రి ప్రభా నేను ఇదిగో నా తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి వారికి పాప దోషమునే తొలగించిన ఆ స్తోత్రము తండ్రి అయ్యా ఇదిగో వరకు నా భర్తల హృదయాలు మార్చిన వారి అపవిత్రతను తీసివేయండి ప్రభా నీవే సహాయం చేయండి ప్రభా స్తోత్రము తండ్రి హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవ మాతో ఉండి కార్యం చేయండి ప్రభా స్తోత్రము తండ్రి హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక
అయ్యా ఇదిగోన తండ్రి కన్నీటితో విధించున్నారయ్యా నేను ఇదిగోన తండ్రి ప్రభా నీవేన తండ్రి సంతోషగానముల చేసి పంట మోసుకుని పోవే ధన్యతను ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండియా స్తోత్రము తండ్రి వారి దుఃఖ దినముల ప్రభా వారి దుఃఖ దినముల యేసు నామమున కొట్టవేయబడుతున్నాయి వారి దుఃఖముల యేసు నామమున తొలగింపబడుతున్నాయి వారి దుఃఖ వేదనలన్నీ కూడా యేసు నామమున తొలగించబడుతున్నాయి ఇదిగోన తొలగించండి ప్రభా తొలగించండి నేను ఆ కన్నీటితో వచ్చారయ్యా అయ్యా ఇదిగోన తండ్రి చెప్పుకోలేని బాధతో తెచ్చారయ్యా చెప్పుకోలేని ప్రభా ఇదిగోన తండ్రి ప్రభా నేను ఆ దుఃఖముతో వారు వచ్చి ఉన్నారు వారి హృదయము ప్రభా వారి హృదయం అంతరంగా మనం పరిశీలించుచున్న దేవుడు ప్రభా వారి దుఃఖముల ప్రభా నేను ఆ కారణం ఏంటని వెరిగిన దేవుడు కనుక ప్రభా కొట్టివేయను ప్రభా కొట్టివేయను ప్రభా ఏ ధనమునే ఇచ్చిన కొట్టివేయను ప్రభా స్తోత్రము తండ్రి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కొట్టివేయను ప్రభా కొట్టివేయను ప్రభా అయా సహాయం చేయండి ప్రభా స్తోత్రము తండ్రి అయా కృప చూపించండి నేను మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రము అయా దర్శనము ప్రభా ఏ శక్తి సర్వాసు సంగము ద్వారా ప్రభా నేను ఆ యొక్క లైవ్తో ఆరాధిస్తున్నాము ఈ దినమని మందిర ఆవరణంలో ఆరాధన చేస్తున్నాము తండ్రి ఆరాధించండి అంగీకరించండి సహాయం చేయండి ప్రభా అయా మేము చేసిన పాపములు బట్టి మేము చేసిన అపరాధములు బట్టి అయా మేము శిక్షింపబడుతున్నామని వారు ఒప్పుకొని విడిచిపెట్టుకునే భాగ్యం దయచేయండి ప్రభా స్తోత్రం అయా వైద్యేశ్వరుల బిడ్డ దీవించిన ప్రభు చేస్తున్న బిడ్డల ప్రభా ఇంట్లో పని చేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపనకు తెచ్చుకోండి అయా ఒక్కసారి జ్ఞాపనకు తెచ్చుకోండి వారి శ్రమల్లో నుంచి వారి ఇబ్బందుల్లో నుంచి వారి ఇంటిలో నుంచి వారి వేదనలో నుంచి వారి దుఃఖములో నుంచి ప్రభా సహాయం చేయండి ప్రభా ఉత్సాహం లేక ప్రభా ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసు నామమున యేసు నామమున యేసు నామమున వారి ఉత్సాహంలో అనుగ్రహింపబడును గాక కనమ్మిన వాళ్ళ యొక్క కార్యం నొందుదురు గాక ఇదిగో వివేకనందని ఎక్కడికైతే వెళ్తున్నారో అది కార్యం ఉత్సాహం నిమిత్తము సంతకములు పెట్టబోతున్నాడు హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఏ ఆది దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు సంతానాభివృద్ధి కలుగ చేయబోతున్నాడు ఇదిగో త్వరలోనే శుభవార్త మీకు వినబడుతుంది నీ దుఃఖములకు కారణం ఏంటో దేవుడి తెలియజేయబోతున్నాడు ఇదిగో కుమారుడు వివాహము కొరకు కన్నీరు విడుస్తున్న నీ కన్నీటిని దేవుడు ఆరోగిస్తున్నాడు ఆ కన్నీటిని కొట్టివేయబోతున్నాడు త్వరలోనే వివాహ సంబంధముల ఘనముగా నీ కుమారుడు విషయమే నీ కుమార్తెల విషయమే గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు ఆదిలోని మన యొక్క వివాహంలో దేవుడు చక్కపరిచినాడు కనుక నీవు ఇక చింతించుకో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు హల్లెలూయా ఈ యొక్క కార్యము నది త్వరలోనే జరుగును గాక ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులుగాల వాడు వినును గాక ఆ దేవుని సన్నిధి సమాసము సంగముగా ఆత్మ చెప్పుతున్న సంగములు వాటి కాలముల నెరవేరును గాక ఆమేన్ హల్లెలూయా జరుగును గాక ఇదిగో త్వరలోనే జరగబోతున్న కార్యములు ఎదురు చూచినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే నమ్మకం ఉంచినట్లయితే కార్యము జరుగును గాక ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డ అవసరత తీర్చండి వారి యొక్క ఉద్దేశాల ఆలోచనని నెరవేర్చండి సహాయం చేసి ప్రభా ఈ ఆరాధన ద్వారా ప్రభా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని నేను ఆయనగా ఆరాధించి నీ చేతకు అప్పగించుచుండగా నీకు అప్పగించిన ప్రతి మానవులు ఆలకించి అంగీకరించి ప్రతిఫలము నిమ్మని నా జరడని యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలేడి వేడుకుచున్నాం పరమ తండ్రి ఆమేన్. ముగింపు ప్రార్థన శాంతిగా చేస్తారము ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడు అయిన దేవా పరలోకపు తండ్రి నీ నామను బట్టి కృపను బట్టి దయను బట్టి నీకు వందనాలు స్తోత్రములు అయ్యా మొదలుకొని ప్రభా ప్రారంభం నుంచి నా ముగింపు వరకు నీ ఆత్మతో మీరున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా పాటలతో మహింపరిచిన ప్రతి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఇంకా నైనా నేను స్తుతించుకోవడానికి ఆరాధించడానికి నైనా స్వరాన్ని వారికి దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి అయ్యా ఆరాధించాము తండ్రి అయ్యా ఏ బిడ్డ అయితే దుఃఖిస్తుందో ఏ బిడ్డ అయితే వేదన పడుతుందో ఏ బిడ్డ అయితే సమస్యలతో వచ్చిందో ఏ బిడ్డ అయితే బలహీనత వచ్చిందో ఏ బిడ్డ అయితే అనారోగ్యంతో వచ్చిందో నా ప్రభా నీ నామమును స్వస్థపరచమని అడుగుచున్నాను అయ్యా నీ నామమును తీర్చమని అడుగుచున్నాను ప్రభా మా చిత్తము కాదు ప్రభా నీ చిత్తం ప్రభా నీ ఆలోచనలు ప్రభా నీ తలంపులు తండ్రి నైనా నీకు వందనాలు స్తోత్రములు ఈ గడియ లేక ఈ సమయము లేక ఎంతో మంది నిద్రించారు తండ్రి అయ్యా నీ సన్నిధులు మమ్మల్ని ఇలాగ నీ సజీవ రెక్కల చాటు మమ్మల్ని
ధన్యత తండ్రి. మా స్థితిలో నిలబెట్టినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభా. ప్రతి కుటుంబాలు నా తండ్రి నైనా ఏ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నామో ప్రభా, మాకు సమాధానము దయచేసే దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభా. అడుగులు ఇవ్వడు తట్టుడు తీయబడు నంచున్నావు తండ్రి. అయ్యా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా, నీ సన్ని దగ్గరికి వచ్చి ఉన్నాము తండ్రి. కన్నీరు విడుచున్నాం ప్రభా. నైనా అంచుకాల దినంలో ఉన్నాం తండ్రి. అయ్యా లోకాశలకు తిరుగుతున్నామేమో, మేము అంతస్తులకు, బంగారాలకు, ధనాలకు మేము ఆవపడుతున్నామేమో. మాకేమీ అది వద్దు ప్రభా. అయ్యా నీ జ్ఞానము మాకు కావాలి తండ్రి, నీ సన్నిధి మాకు కావాలి ప్రభా, నీ పరలోక రాజ్యం మాకు కావాలి తండ్రి. నైనా ఏది మాకు కూడా రాదు నా ప్రభువా. అయ్యా నిత్య జీవులో మీ ఆత్మగా నైనా మరి శరీరానికి నా ప్రభా చావుందని, మరి ఆత్మకు సాగు లేదంట ప్రభువా. నైనా నీ ఆత్మగా నా తండ్రి సన్నిధిలో మేము ఉండడానికి కృప చూపించండి అయ్యా. ప్రతి బిడ్డ ఎత్తబడడానికి ఉండాలి ప్రభా. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి ప్రభా. విచ్చలవిడిగా తిరుగుతున్నారయ్యా, లోకాశలకు తిరుగుతున్నారు తండ్రి, సన్నిధి విడిచిపెడుతున్నారు ప్రభా. అటువంటి బిడ్డలు మీరు ముట్టండి ప్రభా. నైనా ప్రతి బిడ్డలని సన్నిధికి తోలుకురండి, మారు మనసు పొందడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా ఎత్తబడి దినంలో ప్రతి బిడ్డ కూడా ఉండాలి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రేమలు లేవు తండ్రి, ప్రేమలు చల్లారిపోయిన ప్రభా. ద్వేషాలు, కుట్రలు, గురుతంత్రాలతో నిండి ఉన్నారు తండ్రి. నాయన ఏ సమయంలో ఎలా ఉంటామో తెలియట్లేదు నా ప్రభా. అటు స్థితిలో మేము ఉన్నాం తండ్రి. నాయన ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రభా, ప్రతి బిడ్డలను మార్చండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ జ్ఞానముతో మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఆ జ్ఞానంతో మేము స్తుతించుకోవడానికి కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాలని సన్ని దగ్గర పెడుతున్నాను అయ్యా. ఈ సంఘాన్ని దీవించండి అయ్యా, సంఘాన్ని అభివృద్ధి చేయండి తండ్రి. ఏ బిడ్డలైతే రావాలన్నా ప్రభా, నీ రాకడ సమయంలో బిడ్డలు నిలబెట్టండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన మరి సుజాత అమ్మగారిని జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యే ఎంతో సహనంతో, ఓర్పుతో నీవు ఇచ్చిన నాయన సహనంతో నా తండ్రి ప్రతి బిడ్డకు కూడా సమాధానం ఇచ్చిన తండ్రి, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తుంది అయ్యా. నాయన కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఆ బిడ్డను మనకు ఆత్మతో కుమ్మరించండి ప్రభా. అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి, నేను రక్షించాలని ఎంతో నేను రోదాడుతుంది ప్రభా. ఆ రోదనను త్రోసివేసేవాడు కాదు తండ్రి, వినుచున్న దేవుడు నా ప్రభా. ప్రతి విన్నపు విన్నవాడు తండ్రి. నైనా నీ స్తోత్రములు తండ్రి. నైనా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోయ్యా. నైనా వాక్యానికి వెలుచుండగా నా ప్రభా, ఏ బిడ్డనైతే నిలబెట్టుకునిచున్నావు నా తండ్రి, ఆ బిడ్డతో మాతో మాట్లాడండి అయ్యా. సూటుగా మాట్లాడే తండ్రి. ఇంకా మాలో ఏమైతే సరి చేసుకోవాలన్న తండ్రి, అవి మేము సరి చేసుకోవడానికి కృప చూపించండి అయ్యా. నైనా వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, హృదయ పలక మీద రాసుకుని నా తండ్రి ఓ వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. నైనా ఫలించే చెట్లు వలె మేము ఉండాలి ప్రభా. మోడుపారి జీవితాలు మేము ఉండకూడదు ప్రభా. ద్రాక్షవల్లి తీగ వలె మేము ఉండాలి ప్రభా. ద్రాక్ష అంటున్నావు ప్రభా. నేను ఒక్కసారి నన్ను ద్రాక్ష పొలే మేము ఉండడానికి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గొప్ప గల దేవుడు నా తండ్రి. నాయన మరి ముగింపులో నీ ఆత్మగమ్మ ప్రతి ఒక్కరి దీవెన పొందటానికి కృప చూపించమని అయ్యా ఈ చిన్న ప్రార్థన పాదస్థాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గతకాలం మరి మా అన్నయ్య గారు వివరించారు. అన్నయ్య 2 రోజులు అయిపోయింది చనిపోయి. మాకు ఎవరికి తెలియదు. నిజంగా చాలా దుఃఖించాము. ఇంటికి పెద్దోడు మా అన్నయ్య. మా అన్నయ్య అంటే మాకు చాలా ప్రేమ. 2 రోజులు అయిపోయింది చనిపోయి. ఫోన్ ఎత్తట్లేదు ఏంటని మేము ఎంతో కంగారు పడ్డాము. బాబా కూడా లేడు, షాప్ వెళ్ళిపోయాడు. మరి ఎలాగా బాడీ పంపిస్తారా పంపించరని చాలా టెన్షన్ పడిపోయాను. చాలా దుఃఖించాను, ప్రార్థించాను. నాయనా మరి బాబాయ్ లేడు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు అయిపోతుంది. వెళ్తా బాడీ. మా తండ్రి మా అమ్మ చూసుకుంటారా, వదిన పిల్లలు చూసుకుంటారా లేదని అమ్మకి చెప్పడం జరిగింది. మరి వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసి ఏడకమ్మ అని ఎంతో ఆదరించారు. అమ్మగారు కూడా
మరి నాన్నగారి గురించి ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత బాబాగారు అక్కడ నుండి ఇంకో వేరే వాళ్ళు పురమాయించి మరి ఆ బాడీ తొందరగా వెళ్ళేలాగా నిజంగా మరి ప్రార్థన చేసి దేవుడు తొందరగా మరి బాడీ క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయింది. నిజంగా నేను ఎంతో దుఃఖించాను. నాలాంటి ఒక్కరు తప్పిపోయాడు, దేవుడు తీసుకుపోయాడని ఎంతో బాధపడ్డాను. కానీ నిజంగా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయింది. మా వదిన గారు చూసుకున్నారు, పిల్లలు చూసుకున్నారు, అమ్మ నాన్న గట్ట చూసుకున్నారు. నిజంగా దేవుడు నా ఎంత చాలా గొప్ప కార్యం చేసుకున్నారు. కానీ అమ్మ నాన్న అందరూ చూసుకున్నారు. దేవుడు ఎంతో క్షేమంగా ఆ బాడీ ఇంటికి వెళ్ళింది. మరి ఎంతో సంతోషపడ్డారు. అదైనా కడసు చూసుకున్నారని తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, చూసుకుంటావా లేదని. కానీ చూసుకున్నారు. కానీ క్షేమంగా దేవుడు అది చెప్పాడు. కానీ చాలా కార్యాలు దేవుడు నాలో చేశాడు. నేను కూడా జ్వరంతో రంపుతో 2 వారాలు అలాగే నీరసంగా ఉన్నాను. ఒక్కదాని క్లీనింగ్ వంట చేయాలి. ఇంకొక సాక్ష్యం, అప్పుడు నేను మేడం పని చేయబోతూ ఊరుకోదు. అయినా కూడా ఎంత నీరసంగా కూడా ఉన్నా కూడా ప్రార్థించి నాకు శక్తినైనా నేను ఎంత పని చేయకపోయినా ఊరుకోదు ముసలిదే. మరి నా ఆరోగ్యం ఇలా ఉందని, అంత ఆరోగ్యం ఉండగా కూడా పని ఎలా చేసేదానో కూడా తెలియదు. ఎంతో ప్రార్థించుకున్నాను. దేవుడు ఎంతో శక్తిని ఇచ్చాడు. అంత అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నా కొరకు అందరూ ప్రార్థించారు, వాయిస్ మెసేజ్లు పెట్టారు అమ్మగారు. నిజంగా ఎన్నో కార్యాలు దేవుడు నాలో చేశాడు. నిజంగా దేవుడు నాతో కూడా ఉన్నాడు ఎంతో జ్ఞానంతో. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు నేను బైబిల్ చదువుకోలేదు, చదువుకునేదాన్ని కాదు. సన్నిధికి వచ్చి వెళ్ళిపోయాను, ఆ బైబిల్ అక్కడ పెట్టేశాను అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ నేను జూన్ నెలలోనే జూలైలోనే స్టార్టింగ్ చేశాను. మళ్ళీ జూలైకి పూజ చేశాను బైబిల్. దేవుడు ఎంతో మరి బైబిల్లో ఎంతో జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు దేవుడు సన్నిధిలో నిలబెట్టుకుని మరి వర్తమానం చెప్పే జ్ఞానాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. మరి నేను ఇన్ని సాక్ష్యాలు ఎందుకు చెప్పుకుంటున్నానంటే, దేవుడు చేసిన కార్యంలో మనం మర్చిపోకూడదు. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, ఆయన సాక్షిగా మనం ఉండాలి. నేను నిజంగా మరి బైబిల్ సంవత్సరం పూర్తి చేస్తాను. నా పని ఉన్నా కూడా చదువుకున్నాను. దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి మీరు కూడా నాకులాగా బైబిల్ చదవండి. అక్కడక్కడ చదివితే బైబిల్ తెలియదు దేవుని గురించి. మీరు ఎప్పుడైతే బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుతారో అప్పుడు దేవుడు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. మరి దేవుడి గురించి అన్నది మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా రీతిగా ఉండాలి, మన జీవితంలో ఎలాగ మన దేవునికి పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళాలి అన్నది ఈ బైబిలే. మరి దేవుని వాక్యం ప్రతిదినము కూడా మనం ధ్యానించుకునేవారుగా ఉండాలి. మరి ధ్యానించుకుని మన హృదయంలో భద్రపరుచుకునేవారుగా ఉండాలి. మరి చిన్న సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక సాక్ష్యం కుమారి గారు పంచుకోండి. ప్రభునామంలో అందరికీ వందనాలండి. అందరికీ నాకు వచ్చిందని అయితే మొట్టమొదటి చిన్న సోదరి రండి, చాలా చక్కగా ఉంటుంది, అక్కడ ఆరాధన గట్రా చక్కగా జరుగుతుందని చెప్పారు. నేనైతే ఇప్పుడు రాలేదండి, ఇక్కడికి మొట్టమొదటి వచ్చాను. మరలా ప్రభు చిత్రంతో మీ మధ్యలోకి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకోలేదు. ఎందుకంటే ఆ మేడం గారు నాకు తన ఇచ్చారు. మరి బయటకు వెళ్ళడానికి భయం అవుతుంది.